అందరికీ నమస్కారం అండి. వృషభ రాశి వారికి జూలై 14వ తేదీ మంగళవారం అనగా రేపటి రోజున దినఫలితాల ప్రకారం ఉదయం నుండి సాయంత్రం వరకు మీ జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందో ఇప్పుడు తెలుసుకోవడానికి ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. వీలైతే ఈ వీడియోని ప్రశాంతమైనటువంటి సమయంలో ఎలాంటి అంతరాయం లేకుండా పూర్తిగా వినండి. అలాగే ప్రతిరోజు ఈ యొక్క రాశి ఫలితాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా ఫాలో అవ్వండి. వృషభ రాశి వారికి రేపటి రోజు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయండి. ఉదయం కొంత ఒత్తిడితో ప్రారంభమైనా కూడా మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు క్రమంగా మీకు అనుకూలంగా మారే అవకాశం కూడా ఉంది. కుటుంబ విషయాల్లో శుభవార్త వినే అవకాశం కూడా ఉందన్నమాట. ఉద్యోగం, వ్యాపారం, విద్య వంటి రంగాల్లో మీ కృషికి గుర్తింపు లభించే సూచనలు కూడా ఉన్నాయి. అయితే వ్యక్తిగత సంబంధాల్లో కొంత జాగ్రత్త అనేది చాలా అవసరం. గతంలో మీతో అపార్థం ఏర్పడిన ఒక మహిళతో మళ్ళీ సంభాషణ జరిగే అవకాశం ఉందని జ్యోతిష్య విశ్వాసాలు సూచిస్తున్నాయి. ఆ సంభాషణలో కోపంతో స్పందిస్తే చిన్న విషయం కూడా పెద్ద సమస్యగా మారే అవకాశం కూడా ఉంటుంది. అందువల్ల ప్రతి మాటను ఆచితూచి మాట్లాడండి. కొన్ని జ్యోతిష సాంప్రదాయాల ప్రకారం అలాంటి వ్యక్తి పేరులో ఎస్ అక్షరం, ఆర్ అక్షరం, ఎం అక్షరం లేదా కే అక్షరం వంటి అక్షరాలు ఉండే అవకాశం ఉందని భావిస్తారు. అయితే ఇది ప్రతి ఒక్కరికి వర్తించే ఖచ్చితమైన విషయం కాదు. కాబట్టి ఎవరి గురించైనా ముందుగానే అనుమానం పెట్టకుండా వివేకంతో వ్యవహరించడం చాలా మంచిది. ఆర్థిక విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. పెద్ద మొత్తంలో డబ్బు పెట్టుబడి పెట్టాలనుకుంటే మరోసారి ఆలోచించండి. కుటుంబ సభ్యుల సలహా తీసుకుంటే మంచి నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంది. మంగళవారం కావడంతో శ్రీ ఆంజనేయ స్వామి వారిని భక్తితో దర్శించుకొని ఓం హనుమతే నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. ఎర్రటి పూలతో పూజ చేసి మీ శక్తికి తగిన విధంగా అవసరమైన వారికి దానం చేయడం ఎంతో శుభప్రదంగా భావిస్తారు. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. అలాగే ఇలాంటి ప్రతిరోజు వృషభ రాశి దినఫలితాలు, పూజలు, పరిహారాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఇప్పుడు వృషభ రాశి వారి దినఫలితాలు పూర్తిగా తెలుసుకుందాం. ద్వాదశ రాశి చక్రంలో వృషభ రాశి 2వ రాశి. ఈ రాశికి శుక్రగ్రహం అధిపతి. శుక్రగ్రహం అందం, ఐశ్వర్యం, కళలు, ప్రేమ, సుఖ సంతోషాలకు ప్రతీకగా జ్యోతిష శాస్త్రంలో భావిస్తారన్నమాట. వృషభ రాశి వారి మనస్తత్వం ఎలా ఉంటుందంటే వీరు చాలా ప్రశాంతమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. అలాగే ఈ యొక్క శుక్రగ్రహం అలాగే యొక్క అధిపతి దేవుడు కాబట్టి, అధిపతి గ్రహం కాబట్టి వీరు జీవితాంతం ఎవరినైనా నమ్మితే మాత్రం బంధాన్ని కాపాడాలని ప్రయత్నిస్తారు. కుటుంబానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. కష్టపడి పనిచేసి స్థిరమైన జీవితాన్ని నిర్మించుకోవాలని కూడా కోరుకుంటారు. సహనం వీరి యొక్క గొప్ప బలం. అయితే ఒకసారి కోపం వస్తే సులభంగా తగ్గరు. ఎవరి ఒత్తిడికి లొంగకుండా తమ నిర్ణయాల ప్రకారమే ముందుకు సాగాలని కూడా భావిస్తారు. వీరు ధనాన్ని జాగ్రత్తగా ఖర్చు చేస్తారు. విలాసవంతమైన వస్తువులను ఇష్టపడతారు. సంగీతం, కళలు, ప్రకృతి, మంచి ఆహారం వంటి విషయాలపై ప్రత్యేక ఆసక్తి కూడా చూపుతారు. ఈ యొక్క వృషభ రాశి వారిలో ఈ నక్షత్రాలు అయితే ఉంటాయండి. కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు. ఈ నక్షత్రాల్లో జన్మించిన వారు వృషభ రాశి వారి కిందికి చెందుతారు. వృషభ రాశి వారికి గ్రహాధిపతి శుక్రుడు. ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం ఈ యొక్క రాశి వారికి ఎంతో శుభప్రదంగా భావిస్తారు. అయితే పరమేశ్వరుడు ఆరాధన కూడా వృషభ రాశి వారికి ప్రత్యేక మంగళకరమని చెప్తారు. శుక్రవారం మహాలక్ష్మీదేవిని అలాగే సోమవారం శివుడిని భక్తితో పూజించడం వల్ల ఐశ్వర్యం, కుటుంబ సుఖం, మనశ్శాంతి పెరుగుతాయని జ్యోతిష విశ్వాసం. వృషభ రాశి వారికి రేపటి రోజు కలిసి వచ్చేటువంటి రంగులు వచ్చేసి తెలుపు రంగు, లేత ఆకుపచ్చ, గులాబీ రంగు, లేత నీలం రంగులు సాధారణంగా శుభప్రదంగా భావిస్తారు. ముఖ్యమైన పనుల సమయంలో ఈ రంగులను ఉపయోగించడం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని విశ్వసిస్తారు. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజు కలిసి వచ్చేటువంటి అదృష్ట సంఖ్యలు 2, 6, 8 మరియు 9 సంఖ్యలు వృషభ రాశి వారికి అనుకూలమైనవిగా అనేక జ్యోతిష సాంప్రదాయాలు కూడా పేర్కొంటాయండి. మరి రేపటి రోజున ఏ దిక్కున ప్రయాణం శుభకరంగా ఉంటుందంటే ఆగ్నేయ దిక్కు మరియు దక్షిణ దిక్కు వైపు చేసే ప్రయాణాలు సాధారణంగా శుభప్రదంగా భావిస్తారు. ముఖ్యమైన ప్రయాణానికి ముందు ఇష్టదైవాన్ని స్మరించి పెద్దల ఆశీర్వాదం తీసుకొని బయలుదేరితే మరింత మంగళకరంగా ఉంటుందని సాంప్రదాయం చెప్తుంది. వృషభ రాశి వారి సహనం, కష్టపడే తత్వం, దైవభక్తితో ముందుకు సాగితే జీవితంలో స్థిరమైన విజయాలు, ఆర్థిక పురోగతి, కుటుంబ ఆనందం పొందే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయండి. ముఖ్యంగా ఒక మహిళతో గతంలో ఏర్పడినటువంటి అపార్థం లేదా విభేదం మళ్ళీ మీ ముందుకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కొంతమంది జ్యోతిష సాంప్రదాయాల ప్రకారం ఆ వ్యక్తి పేరులో మొదటి అక్షరం ఎస్ అక్షరం, ఆర్ అక్షరం, ఎం అక్షరం మరియు కే వంటి అక్షరాలు ఉండే అవకాశం ఉందని భావిస్తారు. అయితే ఇది ప్రతి ఒక్కరికి వర్తించే ఖచ్చితమైన విషయం కాదు. అందువల్ల ఎవరి గురించైనా ముందుగానే నిర్ణయానికి రావడం మంచిది కాదు. వృషభ రాశి వారి గొప్ప లక్షణం ఏమిటంటే వీరు సత్యం కోసం నిలబడతారండి. అవసరం లేని చోట తల వంచరు.
తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ కష్టపడి తమ స్థానాన్ని సంపాదించుకోవాలని నమ్ముతారు. ఎంత ఒత్తిడి వచ్చినా తమ విలువలను వదిలిపెట్టరు. మీ సహనం, మీ నిశ్చలమైనటువంటి నిర్ణయాలు, మీ కష్టపడే స్వభావమే మీకు అసలైనటువంటి బలం. ఈ యొక్క రాశివారు ఎప్పుడు కూడా ఎవరిని ఎక్కువగా గుడ్డిగా నమ్మరు. చాలా తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ ఎవరినైనా వీరు నమ్మితే మాత్రం జీవితాంతం గుర్తుండిపోయేటువంటి ఒక బహుమతిగా వీరు వారిని ఎప్పుడు కూడా ఒక త్యాగమైన చేస్తారనమాట వారి జీవితాన్ని. కానీ ఎప్పుడైనా సరే వీరిని అవమానపరిస్తే మాత్రం జీవితంలో ఎప్పటికీ వదిలిపెట్టారండి. అలాగే మీ విజయమే మీకు వ్యతిరేకంగా ఆలోచించే వారికి సమాధానంగా నిలుస్తుంది. కోపంతో కాదు, మీ ఎదుగుదలతోనే మీకు మీ వ్యక్తిత్వాన్ని నిరూపించగలుగుతారనమాట. ఇక రాశి వారికి రేపటి రోజు కొన్ని రంగాల్లో మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వ్యవసాయం, పాల వ్యాపారం, నిర్మాణ రంగం, బ్యాంకింగ్, ఫైనాన్స్, బంగారం, వెండి వ్యాపారం, వస్త్ర వ్యాపారం, విద్యారంగం, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేటు ఉద్యోగాలు, వైద్య రంగం, ఐటీ రంగం, కళలు, సంగీతం, సినిమా, సోషల్ మీడియా, యూట్యూబ్, డిజిటల్ మార్కెటింగ్ వంటి రంగాల్లో ఉన్న వారికి శుభవార్తలు వినే అవకాశం అయితే ఉంది. కొత్త అవకాశాలు రావచ్చు. పెండింగ్లో ఉన్న పనులు పూర్తయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అధికారులు మీ పనిని మెచ్చుకునే అవకాశం కూడా ఉంది. అదే సమయంలో కొన్ని రంగాల్లో ఉన్నవారు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాలు, రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్, భారీ పెట్టుబడులు, కాంట్రాక్టు పనులు, అప్పులు, కోర్టు వ్యవహారాలు, రాజకీయ రంగం వంటి విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఎవరి మాటలను పూర్తిగా నమ్మి సంతకాలు చేయడం లేదా ఆర్థిక లావాదేవీలు చేయడం మంచిది కాదు. ప్రతి విషయాన్ని 1-2 సార్లు పరిశీలించి నిర్ణయం తీసుకోండి. కుటుంబ వ్యాపారాల్లో ఉన్నవారు చిన్న చిన్న అభిప్రాయ భేదాలను పెద్దవిగా మార్చకుండా సహనంతో వ్యవహరించండి. ఉద్యోగులు కార్యాలయంలో మాట తీరు విశేషంలో జాగ్రత్త వహిస్తే అనవసరమైనటువంటి అపార్థాలను నివారించవచ్చు. విద్యార్థుల సమయాన్ని వృధా చేయకుండా చదువుపై దృష్టి పెడితే మంచి ఫలితాలు పొందే అవకాశం కూడా ఉందండి. మొత్తానికి రేపటి రోజు వృషభ రాశి వారికి సహనం, ఆలోచించి తీసుకునే నిర్ణయాలు, దైవస్మరణ విజయానికి కీలకం. జ్యోతిష విశ్వాసాల ప్రకారం ఈ సూచనలను పాటిస్తే అనుకూల ఫలితాలు మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. వృషభ రాశి వారికి రేపటి రోజు మంగళవారం కావడంతో ధైర్యం, కార్యసిద్ధి, అడ్డంకుల నివారణ కోసం శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆరాధన ఎంతో శుభప్రదంగా భావిస్తారు. అలాగే వృషభ రాశి వారికి శుక్రగ్రహం అధిపతి కావడంతో శ్రీ మహాలక్ష్మీదేవిని స్మరించడం కూడా మంగళకరంగా భావించబడుతుంది. సూర్యోదయం తర్వాత స్నానం చేసి ఇంటి పూజా మందిరంలో నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ముందుగా శ్రీ గణపతిని ప్రార్థించి తర్వాత శ్రీ ఆంజనేయ స్వామి వారిని భక్తితో స్మరించండి. ఓం హనుమతే నమః అనేటువంటి మంత్రాన్ని 21 లేదా 108 సార్లు జపిస్తే మనోధైర్యం, శత్రుబాధల నుంచి రక్షణ, కార్యసిద్ధి కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. వీలైతే సమీపంలోని ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళి తమలపాకులు, ఎర్రటి పుష్పాలు సమర్పించి అర్చన చేయించండి. హనుమాన్ చాలీసా లేదా సుందరకాండలో కొంత భాగం పారాయణం చేయడం కూడా శుభప్రదంగా భావిస్తారు. సాయంత్రం ఇంట్లో శ్రీ మహాలక్ష్మీదేవిని స్మరించి ఒక నెయ్యి దీపం వెలిగించండి. కుటుంబంలో ఐశ్వర్యం, శాంతి, ఆర్థిక స్థిరత్వం కోసం ఓం శ్రీ మహాలక్ష్మే నమః అనేటువంటి మంత్రాన్ని 11 లేదా 27 సార్లు జపించండి. పరిహారాలు వచ్చేసి రేపటి రోజు కోపంతో మాట్లాడకుండా ఉండండి. పెద్దల ఆశీర్వాదం తీసుకొని ముఖ్యమైన పనులను ప్రారంభించండి. ఎవరికైనా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ప్రయత్నించండి. అనవసర వాదనలు, ఆర్థిక తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండండి. దానాలు వచ్చేసి మీ శక్తికి తగిన విధంగా ఎర్రటి కందిపప్పు, బెల్లం, అరటి పండ్లు, శనగలు లేదా అవసరమైన వారికి అన్నదానం చేయడం శుభప్రదంగా భావిస్తారు. గోవుకు పచ్చిగడ్డి లేదా పండ్లు పెట్టడం, పక్షులకు ధాన్యం వేయడం కూడా మీకు పుణ్యకార్యంగా చెప్తారు. మంగళవారం భక్తి శ్రద్ధలతో శ్రీ ఆంజనేయ స్వామిని ఆరాధించి సాయంత్రం శ్రీ మహాలక్ష్మీదేవిని స్మరిస్తూ ప్రార్థన చేస్తే ధైర్యం, శుభ ఫలితాలు, కుటుంబ సుఖశాంతి, ఆర్థిక పురోగతి కలుగుతాయని జ్యోతిష సాంప్రదాయాలు అయితే చెప్తున్నాయి. భక్తితో చేసిన చిన్న పూజ కూడా గొప్ప ఫలితాన్ని ఇస్తుందని విశ్వాసం. కాబట్టి రేపటి రోజు దైవనామస్మరణతో ప్రారంభించి సానుకూల ఆలోచనతో తప్పకుండా ముందుకు వెళ్ళండి. ఏదైనా సరే 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం రేపటి రోజు చాలా మంచిది. ఈ యొక్క వృషభ రాశి వారు, ఈ యొక్క రాశి వారికి ఏదైనా సరే అండి కొన్ని విషయాల్లో మాత్రం తగు జాగ్రత్తలు అయితే తప్పకుండా పాటించండి. అలాగే ఈరోజు మీకోసం చెప్పిన దిన ఫలితాలు, జ్యోతిష సూచనలు, పూజలు, పరిహారాలు మీకు ఉపయోగపడతాయని నేను ఆశిస్తున్నానండి. జ్యోతిష్యం అనేది మార్గదర్శకంగా భావించబడుతుంది. మీ కృషి, మంచి ఆలోచన, దైవభక్తి, సరైన నిర్ణయాలే మీ జీవితాన్ని మరింత అందంగా తీర్చిదిద్దుతాయన్నమాట. ఈ వీడియో మీకు నచ్చి ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని నాకు ఒక కామెంట్ రూపంలో కూడా తెలియపరచుకోండి. ఓం శ్రీ మహాలక్ష్మి నమః అనేటువంటి, లేకుంటే జై శ్రీరామ్ లేదా ఓం హనుమతి నమః అనేటువంటి ఇటువంటి నామాలను మీరు తప్పకుండా జపించుకుంటూ ఉండండి.
ఇలాంటి ప్రతిరోజు వృషభ రాశి దిన ఫలితాలు, వార ఫలితాలు, మాస ఫలితాలు, గ్రహ సంచార ఫలితాలు, అలాగే పూజలు, పరిహారాలు, దానాలు, ఆధ్యాత్మిక విశేషాలు, దేవాలయ సమాచారం, అదృష్ట సమయాలు, అదృష్ట సంఖ్యలు, శుభముహూర్తాలు వంటి ఎన్నో ఆసక్తికరమైనటువంటి విషయాలను ముందుగా తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.